ఈడెవడని చూస్తారా, ఈడే కథల హీరో. ఈడెంత హుషారు పిట్టో, ఈడు వాడే కథలు చూస్తా మీకే అర్థమవుతుంది. ఒకరోజు మన నక్కేసి వాడు నడుచుకుంటూ పోతా అంటే తోవలో రూపాయి బిళ్ళ దొరికింది. ఆ రూపాయి పట్టుకుపోయి చిల్లర సామాన్ దుకాణంలో చాక్లెట్ కొనుక్కొని సపరించుకుంటా పోతాడు. అరే నా రూపాయి ఎదురా అని నవ్వడ్డది వెనకకెళ్ళి. నీ రూపాయా అని వెనక తిరిగిండు. నాదే, నా రూపాయి నాకు ఇచ్చి నుంచి కదులు అన్నది భూదేవి. అమ్మ నీ రూపాయా, అయ్యో చెప్పరియకపోతే అడుగుతా చాక్లెట్ అన్నా ఇచ్చేటండి, రేపు తప్పకుండా నీ రూపాయి నీకు తెచ్చిస్తా అన్నాడు. రేపు భూదేవి మళ్ళీ అడిగింది. ఎల్లుండి ఖచ్చితంగా ఎత్తా తల్లి అన్నాడు నక్కేష్. అసలు రేపులు ఎల్లుండ్లు బొచ్చడన్న అయిపోయాక ఓనాడు త్రిశూలం పట్టుకొని ఎదురైంది భూదేవి. ఇక మనోడు కందిశేన్లో పడి మొసపోసుకుంటా ఒక్కరుకుడు కాదు, ఊరికి బోర్ల బొక్కల పడ్డాడు. కందిపుల్ల కంట్లో వచ్చి గుడ్డోడాడు. భూదేవి వచ్చి ముందట నిలబడ్డది. ఎదురా నా రూపాయి అన్నది. ఏం మాట్లాడుతున్నావు, ఎవరికి ఇచ్చినావు నీ రూపాయి, గుడి నక్కక మంచి నక్కక అన్నాడు. మంచి నక్కకు అన్నది భూదేవి. మరి గుడ్డోని పట్టుకొని అడుగుతానవేంది అన్నాడు. భూదేవి సప్పుడే వెనకకు మరలింది. నక్కోడు తానం చేసి పోషమ్మ గుడికి పోయిండు. పోషమ్మ తల్లి నాకు కళ్ళు మంచిగా అయితే నీకు మంగళవారం కోటిని పోతా అన్నాడు. వాని కళ్ళు మంచిగానే. మంగళవారం పోషమ్మ నక్కోనింటికి వచ్చింది. పట్టుకరా పోవురా కోడి అన్నది. ఏం కోడి, ఎక్కడి కోడి, నీ కోడిని కొత్తా అని ఎవడు చెప్పిండు, మంచి నక్కనా గుడ్డి నక్కనా అన్నాడు. గుడ్డి నక్క అన్నది పోషమ్మ. మరి వాన్నే అడుగుపో, నా కళ్ళు చూడు కాకర పుల్ల లెక్క ఎలుగుదా అంటే అన్నాడు. పోషమ్మ ముక్కు మీద వేలేసుకున్నది. ఇంత అంతిక మాతలోనివి కాదురా నువ్వు అని గుళ్ళేకి పోయి నేర్చింది. ఇప్పుడు తెలిసిందా ఈడెంత మొడతపోడో. ఆడు కనబడితే జరగా భూదేవి రూపాయి పోషమ్మ కోడి ఇప్పియండ్రి.